పెట్టారన్న. ఇక మహేష్ బాబు కుర్చీని మడత పెట్టి ఇక దెంగితే ఎలా ఉంటుందో అలా ఉందన్న. అసలుకి మాస్ మెంటల్ అని చెప్పొచ్చు బ్రో. గుంటూరు కారం ఒకటే చెప్తా ఉన్నా. అసలు మన ట్రైలర్లో టీజర్ చూసినాక మన గుంటూరు, మనకి ఇండియాలో కారాలు ఉంటాయి, అన్ని కారాలే కల్లా గుంటూరు కారం వరల్డ్ వైడ్ గా దానికి ఒక ప్రత్యేకత ఉంది. అంటుకుంటే మాత్రం సర మండిపోతుంది అనమాట. ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బ్రో మహేష్ అన్న అయితే మాత్రం. ఇంకా త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు వీళ్ళిద్దరు కాంబినేషన్ మనం ఎక్స్పెక్టేషన్ చేయాల్సిన అవసరం లేదు. కుర్చీలు మడత పెట్టి ఇంకా అసలు అందరూ కుర్చీలు మడత పెడుతున్నారు, అవి రాలేదన్న థియేటర్లో. ఏంటంటే గట్టిగా బోల్డ్లో బిగించారు కదా, మహేష్ బాబు గారు వచ్చి లాగుంటే వచ్చి ఉండేదేమో అలా అనిపించింది అనమాట. గుండెకి గూస్ బంప్స్ తెచ్చిచాడు అన్న అసలు మహేష్ బాబు అన్న. అసలుకి మంచి ఒక ఏంటంటే ఒక సర్కారు వారి పాట తర్వాత ఒక మంచి హిట్ అనే చెప్పొచ్చు బ్రో. ఈ సినిమా అయితే సంక్రాంతి మనోడిదే, గుద్దితే సౌండ్ గుంటూరు దాకా వినపడింది బ్రో. అలా ఉంది గుంటూరు కారం సినిమా. వేరే బ్లాక్ బస్టర్ అన్నారు, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది గుంటూరు కారం. సంక్రాంతి విన్నర్ మహేష్ బాబేనా? పక్కా పక్కా. అన్ని సినిమాలు ఆడాలి, కాకపోతే యాజ్ ఏ మహేష్ బాబు చెప్తున్నా, ఫ్యాన్స్ గా చెప్తున్నా అన్ని సినిమాలు ఆడాలి. కానీ చెప్తున్నా కదా మహేష్ బాబు వచ్చేసి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమో. 300 కోట్లు కాదు భయ్యా, 500 కోట్లు కలెక్షన్ చేస్తుంది సినిమా. ఫైట్ సీన్సా సూపర్ ఉంది బ్రో. కొత్తగా మాస్, కొత్తగా సూపర్. సాంగ్ ఎలా ఉంది? కుర్చీ మడత పెడితే ఉందన్న, అంతేనా? గట్టి పెట్టినట్టే ఉంది. 1000 కోట్లు వస్తాయా సినిమాకి? 100% వస్తాయన్న. 100% వస్తాయా? రాకపోతే మీరు అందరు కలిపి కలెక్షన్ చేసి ఇచ్చేస్తాం మనం. డాన్సులు చేసిర్రా మరి లోపల? సూపర్ చేసినాం అన్న. అంతేనా? తగ్గేదే. ఇండస్ట్రీ నంబర్ 1 మహేష్ అనేనా? సూపర్ స్టార్ అన్న, నంబర్ 1 కాదు, దానికి డబల్ మించి. దానికి డబలా? ఇంకేమైనా ఉంటే